బండి గురించి నేను మన బండి యొక్క చిన్న చిన్న ఫ్యూచర్స్ అండ్ ఆ బండి లుక్ అంతా మంచిగా ఈరోజు అయితే మాట్లాడుకున్నాం. సో చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే ఈ బండిని ఎవరైనా చూస్తే బ్యాటరీ బైక్ అని వస్తారు అనుకోరు, అంత క్రేజీ లుక్ ఉంది దీనికి. అమ్మాయిలు అసలు ఏంది గైస్, మనుషులేనా? నేను ఎందుకంటున్నా అంటే ఇనూరి, నేను పొద్దున చలి పెడుతుందని చెప్పి స్వెటర్, క్యాప్, మాస్క్, గ్లౌజులు అవన్నీ కాకుండా పైనుంచి హెల్మెట్ నాకు ఈ పన్నులో కొట్టుకుంటున్నాయి కదా చలికి, చలికి ఇవన్నీ లోతున్నాయి. ఒక్కొక్క 30-40% వర్క్ పర్పస్ అంటే 60-70% దీని లుక్ గైస్, క్రేజీ లుక్. అసలు ఏమన్నా లుక్ ఉందా? పిచ్చ నచ్చింది. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక బండి, మంచి బండి, పెద్ద బండి, ఒక మంచి పెద్ద సీసీ ఉన్న బండి చేద్దాం. ప్లీజ్ కొత్త వీడియో చూస్తున్నాం, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయ్యండి. ఇన్స్టాగ్రామ్లో నా బయోలో ఉంటుంది. సపోర్ట్ చెప్పిన యూట్యూబ్ ఇంకొకరు కొత్తోడు వచ్చిండు, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే పొద్దున్న సపోర్ట్ చేయండి. ఆడపిల్లలు తీటపొరాలకైతే యోగురి నాలాంటి ఎందుకంటే ఆ ఏజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడప్పుడే ఉడుకు రక్తం ఉన్నోకి ఇప్పుడు బండి సెట్ కాదు. వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన తర్వాత ఇంటికాడ వాటర్ బాటిల్ లేనికో, చికెన్ లేనికో, మటన్ లేనికో, సండే పూట అట్లా చిన్న బండ్లకి మంచిగా ఉంటుంది గైస్ ఈ బండి. సత్య వెల్కమ్. సో గైస్ అక్కడనే వీడియో చేస్తుండే కానీ అక్కడ మస్తు మంది ఉన్నారు గైస్, అందుకే నేను వీడియో చేయలేకపోయినా. సో గైస్ ఈరోజు అయితే మన బండి గురించి నేను మన బండి యొక్క చిన్న చిన్న ఫ్యూచర్స్ అండ్ ఆ బండి లుక్ అంతా మంచిగా ఈరోజు అయితే మాట్లాడుకున్నాం. సో గైస్ ఫస్ట్ వచ్చేసి నా బండి లుక్ అన్న. సో ఈ బండి అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే ఈ బండిని ఎవరైనా చూస్తే బ్యాటరీ బైక్ అని వస్తారు అనుకోరు, అంత క్రేజీ లుక్ ఉంది దీనికి. అండ్ ఇదైనా దాని ఫేస్ కట్ అయినా, దాని ఐస్ అయినా, దాని 2 ఐస్ అయినా అసలు క్రేజీ లుక్ ఉంటుంది. అసలు గైస్ మీకు ఇంకొక బ్లాస్ట్ చూపించాలి, ఇది విత్ లైట్స్ క్రేజీగా అనిపిస్తుంది గైస్. నేనైతే ఒకసారి మీకు లైట్స్ అయితే చూపిస్తా. సో ఒకసారి అయితే లైట్స్ ఆన్ చేద్దాం మనం. ఈ డిస్ప్లే గురించి అన్ని నేను తర్వాత చెప్తా. సో లైట్స్ అయితే ఒకసారి ఆన్ చేసి అండ్ ఒక్కసారి ఒక్కసారి మీకు బ్రైట్నెస్ తక్కువ చేస్తే దాన్ని ఒక మస్తుగా అనిపిస్తుంది. ఇంకా నైట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈ 2 ఐస్ కూడా నాకు మస్తు నచ్చినాయి, అసలు ఏమన్నా చూస్తుంది అదైతే. సో నాకు ఈ పైన ఈ షేప్ అండ్ అట్లనే ఈ బాడీ లుక్ అనేది అండ్ ఈ ఐస్ అనేది నాకు క్రేజీ అంటే క్రేజీ ఇంపాక్ట్ వచ్చింది నాకు ఈ బైక్. అందుకే నేను చాలా మన బండి అయితే ఇగో ఇది. సో మన బండి ముందు లుక్ అయితే ఇట్లా అయితే ఉంటుంది గైస్, మంచి క్రేజీ లుక్ ఉంటుంది ముందుకైతే. సో దీని సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా క్రేజీ సైడ్ లుక్ ఉంటుంది దీన్ని, నాకు చాలా నచ్చింది. దీని ఫేస్ కట్ అయితే సేమ్ నాకు డియోలానే ఫీల్ అవుతుంది గైస్. అండ్ ఇది మన బండి అండ్ నాకు అసలు క్రేజీ అంటే క్రేజీ. అండ్ ఈ స్టిక్కర్స్ కూడా నాకు మంచి వైబ్ ఇచ్చినాయి, చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది గైస్ నాకు ఈ బైక్. అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి కొన్ని లాక్స్ అయితే ఉన్నాయి గైస్. ఇది మనకి ఫస్ట్ వచ్చేసి కీస్ ఆన్ చేయగానే ఇట్లా చూపిస్తుంది మనకి డిస్ప్లే. అండ్ వచ్చేసి పి అంటే పార్కింగ్ మోడ్లు ఉంటుంది. బండి అసలు ఇప్పుడు ఏం పోదు, ఎటు పోదు, నువ్వు ఎంతైనా రేసి అసలు బండి ముందుకే పోదు, ఎంత రేసినా బండి అయితే ముందుకు పోనే పోదు అసలు. అండ్ వచ్చేసి ఇది పార్కింగ్, ఎప్పుడైతే మనం ఇట్లా బ్రేక్ కొడతామో పార్కింగ్ పోయి నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అనేది మనకు బండి పోతుంది గైస్, ఇంకో మూమెంట్ అవుతుంది ఇప్పుడు బండి. అండ్ ఈ రెడ్ లైట్ అనేది నేను ఇక్కడ బ్రేక్ పట్టుకుంటే రెడ్ లైట్, మళ్ళీ బ్రేక్ పట్టుకొని నువ్వు రేసిస్తే ఎంత రేసినా ముందుకు అయితే వెళ్ళదు గైస్ ఈ బండి. దిస్ ఈస్ ద మోడ్స్ గైస్. ఇది మోడ్స్ 1, 2, 3. ఈ మోడ్స్ కూడా థర్డ్ మోడ్. సో గైస్ ఈ మోడ్స్ అనేటివి ఎందుకంటే ఫర్ సపోజ్ ఈ బండి ఎవరికన్నా చిన్నోళ్ళకి 1 మినిట్, ఈ బండి ఎవరికన్నా చిన్నపిల్లలకన్నా లేకపోతే ఎవరికన్నా డ్రైవింగ్ ఎక్కువ రాని వాళ్ళకన్నా ఎవరికన్నా ఇచ్చేది ఉంటే ఫస్ట్ మోడ్లో పెట్టి ఇచ్చేసారు గైస్. ఫస్ట్ మోడ్లో బండి 25 స్పీడ్ పోతుంది.
సో ఫస్ట్ మోడ్లో 75 స్పీడ్ పోతుంది, సెకండ్ మోడ్లో 30 స్పీడ్ పోతుంది, థర్డ్ మోడ్లో 45 స్పీడ్ పోతుంది గాయస్ బండి. దీని లాస్ట్ స్పీడ్ వచ్చేసి 45. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ పర్సెంటేజ్ గాయస్, ఇది వచ్చేసి కిలోమీటర్స్. ఇది ఒక్కటి నాకు అంటే ఈ మొత్తంలో ఈ యొక్క బ్రాండింగ్ అనేది మస్తు కనిపిస్తుంది గాయస్, నీట్గా కనిపిస్తుంది అసలు. ఇంకా ఈ తీసేసి మన పేరు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అసలు సత్య అని. లవ్లీ గాయస్. అండ్ వచ్చేసి గాయస్ నాకు దీంట్లో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే దీనిది ఫుట్ స్పేస్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే గాయస్, చాలా పెద్దగా ఉంటుంది. మించుమించు ఒక 3 ఇంచ్ అని ఉంటుంది గాయస్. ఇది అంత పెద్దగా ఇచ్చినారు వీళ్ళు. నాకు ఇంకోటి చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయస్ దీంట్లోనే మనకి కొన్ని అయితే ఉన్నాయి గాయస్. అయితే ఏంటంటే ఈ మోడ్స్ అనేటివి మనం మొత్తంకి మాయం చేసేయచ్చు. దీనికి ఒక లాక్ ఉంటుంది. సో ఈ మోడ్స్ అనేది మనం మొత్తంకి మాయం చేసేయచ్చు. దీనికి ఒక లాక్ ఉంటుంది. అండ్ లాక్ దీనికి కూడా ఒకటి ఉంటుంది, దానికి ఒక ట్రిక్ ఉంటుంది బ్రేక్తో. సో ఆ మోడ్స్ అనేది ఎందుకు పెట్టినారంటే, ఆ మోడ్స్ అనేవి తీసేయడం అనేది ఎందుకున్నారంటే, ఫర్ సపోజ్ ఈ బండి అనేది నువ్వు ఎంత స్పీడ్ పోయినా కూడా నీకు 25 మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ నువ్వు ఎంత అన్నా స్పీడ్ ఇది 25 కిలోమీటర్స్ అనేది చూపిస్తుంది. అది ఎందుకో నాకు కూడా తెలియదు. స్క్రీన్ లాక్ ఉందంట. సో ఓన్లీ 25 స్పీడ్ మాత్రమే చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఆయన ఏం చెప్పిందంటే, ఒకవేళ నువ్వు బండి ఇంకా స్పీడ్ పోవాలనుకున్నావు అనుకో, దీని స్పీడ్ చేయించుకోవచ్చు. కానీ ఇది నాన్ రిజిస్ట్రేషన్ బైక్, సో నువ్వు ఎక్కువ స్పీడ్ చేయించుకోవద్దు. ఎంతైతే బండి ఉందో అంతనే నడపాలా. నువ్వు మళ్ళీ ఎక్కువ స్పీడ్ చేయించినావు అంటే నువ్వు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇట్లా అవన్నీ చేయించుకొని మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో నువ్వు బెటర్ ఈ బండి ఎంతైతే స్పీడ్లో పోతుందో అంతనే స్పీడ్లో పో. ఎందుకంటే అండ్ ఇంకోటి ఏంటంటే నాది ఓన్లీ వర్క్ పర్పస్ కోసం. సో అందుకే నాకు ఒక 30-45 చాలు. నేను ఒక రోజుకి ఒక 25 కిలోమీటర్స్ అట్లా తిరుగుతా గాయస్. సో దానికోసం అని చెప్పి సెట్ అవుతుంది. అని ఇంకోటి ఇది కెపాసిటీ వచ్చేసి ఈ బ్యాటరీది మొత్తం నీకు ఒక 45 కిలోమీటర్స్ దాకా కెపాసిటీ వస్తుంది గాయస్. అండ్ ఇది స్పీడ్ కూడా వచ్చేసి 45 అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇండికేటర్స్ గాయస్. ఈ 2 ఒకటేసారి అటు ఇటు స్విప్ చేస్తే ఇండికేటర్స్ వస్తుంది. దీని 2 ఒకటేసారి స్విప్ చేస్తే ఇండికేటర్స్ అయితే వస్తాయి అనమాట ఇట్లా. అండ్ దీని ఇండికేటర్ లైటింగ్ కూడా చాలా క్రేజీ ఉంటుంది గాయస్. నైట్ లుక్ మీకు చూపిస్తాను గాయస్, నేను మళ్ళీ నైట్ లుక్ చూపిస్తాను. అండ్ ఇది గాయస్ మన ఇండికేటర్. ఈ 2 ఇండికేటర్స్ లైట్స్ కూడా నాకు చాలా నచ్చినాయి. మస్తు సిగ్నల్ అయితే జబర్దస్త్ అనిపిస్తుంది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి గాయస్, ఈ రోజులలో ఇండికేటర్స్కి సౌండ్ లేదు. సో సౌండ్ లేకపోవడంతో మనం ఇండికేటర్ వేసేసి టర్న్ అయిన తర్వాత కూడా ఇండికేటర్ బంద్ చేయడం మర్చిపోతాం. కానీ దీంట్లో బెస్ట్ ఆప్షన్ నాకు చాలా నచ్చింది ఏంటంటే, ఇండికేటర్ వేయగానే సౌండ్ వస్తుంది. సో సౌండ్ రాగానే ఆటోమేటిక్గా మనం బంద్ చేస్తాం. ఎందుకంటే ఆ సౌండ్ కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. సో నాకు ఆ ఫీచర్ చాలా నచ్చింది గైస్ ఈ బండిలో. నిజంగా అసలు ఈ మధ్యలో అసలు ఏ బండిలో సౌండ్ లేదు గైస్. ఇండికేటర్ వేయగానే అది సైలెంట్గా ఉంటుంది. మళ్ళీ మనం మర్చిపోతాం, అసలు బంద్ చేయలేం. ఎవరో చెప్తారు ఇండికేటర్ ఆన్ ఉంది అంటే అప్పుడు మనం బంద్ చేస్తాం. సో నాకు ఈ ఫీచర్ అనేది చాలా నచ్చింది. సో ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట, కింగ్ 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 అని కూడా. క్రేజీ కదా అసలు. సో నాకు అది కూడా చాలా నచ్చింది అసలు. సో క్రేజీ అంటే క్రేజీ ఉండేది. సో ఇవి బంద్ చేస్తే మళ్ళీ బంద్ అయిపోతుంది గైస్ అట్లా. ఇది మన మంచి ఫీచర్. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ ఆబ్వియస్లీ అన్ని బైక్స్ ఉన్నట్టే ఇక్కడ లైట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి అండ్ గాయస్ అసలు క్రేజీ. ఇది మీకు చెప్పడం మర్చిపోయినా. ఫర్ సపోజ్ గాయస్ నేను బైక్ పైన పోతున్నా. ఇది ఫర్ సపోజ్ ఏదన్నా ఎట్లా చెప్పాలి మీకు, ఓకే ఒక స్పీడ్ ఉన్నా గాయస్, నేను ఒక 22-25 స్పీడ్లో అట్లున్నా. ఆ 25 స్పీడే నీకు మెయింటైన్ కావాలంటే నువ్వు ఓన్లీ ఇటు పట్టుకొని ఓన్లీ 25 స్పీడే పోవాలి. లేకపోతే ఊకి ఇది పట్టుకొని ఈ హ్యాండ్ కొంచెం నీకు పెయిన్ అయినట్టు అనిపిస్తే దీన్ని రేస్ చేసి ఒక స్పీడ్లో ఒక లిమిటెడ్ స్పీడ్లో ఈ కంట్రోల్ అని నొక్కేసాం అనుకో గాయస్. ఫర్ సపోజ్ చూపిస్తాం మీకు. ఇంకా ఇప్పుడు పోతుంది, ఈ కంట్రోల్ నొక్కేస్తే మీకు ఇక్కడ కంట్రోల్ చూపిస్తుంది. ఇంక ఇది 8 పోతుంది గాయస్. ఇంకో మీకు ఇంకా చూపిస్తా, ఒక 1 minute సారీ మీకు చూపిస్తా. ఇంకో టైర్ తిరుగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది గాయస్. ఇది మనం హ్యాండిల్ మనం కంట్రోల్ చేయకపోయినా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది నొక్కితే ఇది కంట్రోల్ అన్నమాట. సో స్పీడ్ కంట్రోల్ ఇది. మనం ఒకసారి రేజ్ చేసి ఒక లిమిటెడ్ స్పీడ్లో దీన్ని కంట్రోల్ నొక్కేసినామంటే ఇంక 8లోనే పోతుంది. ఇంకా మీరు 25 అంటే 25లోనే పోతుంది. సో మనం మళ్ళీ దీని బండిని ఆపేయాలి అనుకుంటే ఒకటి బ్రేక్ నొక్కాలి, ఆగిపోతుంది గాయస్. లేకపోతే మళ్ళీ ఎక్సలేటర్ ఇస్తే ఆగిపోతుంది గాయస్. సో ఈ ఫీచర్ కూడా నాకు మస్తు అంటే మస్తు నచ్చింది. ఆబ్వియస్లీ అన్ని బండ్లకు ఉన్నట్టే రివర్స్ గ్రీన్ మనకు కూడా వచ్చేసింది. అండ్ ఇవి వచ్చేసి లైట్ ఫస్ట్ సెకండ్ 2 లైట్స్ ఉంటాయి గాయస్. నార్మల్ లైట్, పెద్ద లైట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకా కొంచెం లైట్ని కొంచెం ఐస్ ఉన్నాయి కదా మన బండికి, ఐస్ ఉన్నాయి కదా, ఐస్ అనేది ఇంకా కొంచెం డార్క్ అవుతుంది అనమాట దాంతో.
సో ఈ కంట్రోల్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. ఇది ఆర్ అనేది అందరికీ తెలుసు. ఇది వచ్చేసి ఇండికేటర్స్ ఇప్పుడే చెప్పిన మంచి సౌండింగ్ ఇండికేటర్స్. అండ్ ఇది మాత్రం నాకు చాలా ఇష్టం, ఇది మంచిగా నచ్చింది నాకు. సో ఇది మాత్రం నాకు చాలా నచ్చింది, ఎందుకంటే దీన్ని పట్టుకొని ఇట్లనే పెట్టి చైన్ వస్తూ ఉంటుంది. సో ఇది ఒక్కసారి ఇట్లా అనేసి కంట్రోల్ నొక్కేస్తే ఆటోమేటిక్గా బండి పోతానే ఉంటుంది కదా, అది మ్యాటర్. అమ్మా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ అన్నారు వేరే బండ్లకు కూడా ఉంటాయని, కానీ నేను చూడలేదు, నిజంగా నేను చూడలేదు. అంటే నేను ఏ బండికి చూడలేదు ఇంతవరకు. వేరే బ్యాటరీ బైక్స్ కూడా ఉన్నాయంట, కానీ నాకు తెలియదు. సో గైస్, ఈ ఫుట్వేర్లో హైలైట్ ఏంటంటే మనం ఊకే వంగి ఇది ఇట్లా తీయలేం. నువ్వు ఎంత గుంజినా ఇది రాదు. కాలుతోని ఇట్లా బటన్ నొక్కితే ఇది బయటకు వచ్చేస్తుంది గైస్. ఇదైతే నాకు ఎక్స్ట్రీమ్ నచ్చింది, అసలు క్రేజీ అంటే క్రేజీ నచ్చింది గైస్ నాకు. సో మనం ఇట్లా కూర్చొని ఇక్కడ మన కాలుతో ఇది నొక్కితే వచ్చేస్తుంది. బట్ అప్పుడప్పుడు కాలు కూడా దెబ్బ తాకుతుంది గైస్, నిజంగా కాలు దెబ్బ తాకుతుంది. ఎందుకంటే మనం కాలు ఒక వెనుక పాటుతోని దాన్ని ఇట్లా కొట్టంగానే అది వచ్చి పట్టకమని కాలు తాకుతుంది. కొంచెం చూసి కొట్టాలా, కానీ బాగుంది. అంటే వంగి దాన్ని తీసుకొని మళ్ళీ అటు సైడ్ వంగి అటు తీయకుండా ఏం లేదు మనం కాలు. కానీ ఇది డ్రైవ్ చేసే వాళ్ళు తీయొద్దు, కూర్చున్న వాళ్ళే. ఫర్ సపోజ్ ఇది లెగ్ అనుకోండి, ఈ పార్ట్తోనే కొట్టాలి. ఇట్లా ఈ వెనుక పార్ట్తో ఇట్లా కొడితే ముంగడ వచ్చి తాకుతుంది. సో ఓన్లీ సైడ్ పార్ట్తో కొట్టాలి. సైడ్ లెగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కొట్టాలి. వెనుక మనకి కొంచెం రౌండ్గా ఉంటుంది కదా, అక్కడ కొడితే దెబ్బ తాకుతుంది. సో అది కొట్టాలి. అప్పుడైతే క్రేజ్ ఉంది కదా, ఇది నాకు బాగా నచ్చింది ఇది కూడా. సో ఇది ఇట్లా అనగానే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇట్లా నొక్కగా ఇప్పుడు కూడా నా చేయి తాకుతుంది. ఇది ఎట్లా అంటే ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఎట్లా అంటే కొంచెం దూరంగా పెట్టి కొట్టినా ఓకే, లేకపోతే ఇట్లా కొట్టాలి కదా దీన్ని. మనమైతే ఇట్లా బాల్ దాకా కొడితే మాత్రం అంతే, మన కాలుకి చాలా దెబ్బ తాకుతుంది. సో దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే క్రేజీ ఇట్లా వచ్చేస్తుంది గైస్. ఎల్లో కలర్ లైన్స్ ట్యాంక్ బండ్ పైన ఎక్కువ ఉంటాయి. అవి నార్మల్ వేరే బండ్లు అనుకో గట్ పోతుంది, కానీ దీని మీద ఏంటంటే ఇట్లా నార్మల్ ఇట్లా స్మూత్ వెళ్ళిపోతుంది. ఇది ఒక సైడ్ ఉంది అండ్ ఇటు కూడా ఉంది, ఇటు కూడా ఉంది. ఈ సస్పెన్షన్స్ అనేవి నాకు బాగా నచ్చినాయి, మంచిగా ఉన్నాయి. ఇవి మంచిగా నీట్గా పోతుంది బండి, చాలా నీట్గా పోతుంది. సో ఇది మన బండి. నాకైతే కొన్ని ఫ్యూచర్స్ అయితే ఎక్స్ట్రీమ్ ఉన్నాయి కదా, నాకు మస్తు నచ్చింది. ఒకటి కంట్రోల్ది అండ్ ఇంకోటి ఆ ఇండికేటర్ లైట్స్. ఇండికేటర్ లైట్స్ అయితే చాలా నచ్చినాయి. అండ్ వచ్చేసి ఈ ఫుట్ రెస్ట్ది కూడా చాలా నచ్చింది. అండ్ మన లెగ్ స్పేస్ కూడా మంచి పెద్దగా ఇచ్చినాడు. అండ్ మన డిక్కీ, ఫస్ట్ నా డిక్కీలో ఉన్న సంసారం చూడదు. నా డిక్కీలో ఉన్న సంసారం ఉండదు. ఇది ఇందాక మనం చూసింది. అండ్ ఇది గ్లౌజ్ గైస్. ఈ గ్లౌజ్ ఎందుకంటే పొద్దున్న నేను వెళ్తున్నప్పుడు చాలా చలి పెడుతుంది 6 o'clock అట్లా. అండ్ నేను అప్పుడప్పుడు నా బండి తుడుచుకోవడానికి బట్ట. అసలు ఇది కాదు, నేను వేరే తీసుకొస్తా. ఇది ఇంట్లో చేయి తుడుచుకున్నా, నేను ఇలా పట్టుకొని వచ్చేసిన. అండ్ ఇది వచ్చేసి మన ఛార్జర్. అండ్ ఈ ఛార్జర్ అనేది నీకు ఛార్జర్ ప్లగ్ గురించి చెప్పడం మర్చిపోయినా. సో ఛార్జర్ అనేది మనము నా దగ్గర ఉన్న పాత బైక్కి ఛార్జింగ్ అనేది ఛార్జర్ పైకి తీసుకెళ్ళి పైన పెట్టచ్చు, కానీ ఇందులో ఆ ఫీచర్ లేదు. సో మనం ఛార్జింగ్ కిందనే పెట్టుకోవాలి. అందుకే మేము అక్కడ నుంచి వైర్ వేసేసి కింద పెట్టుకుంటాం అనమాట. సో మన ఛార్జింగ్ ప్లగ్ వచ్చేసి గైస్ ఇక్కడ మన ఛార్జింగ్ ప్లగ్ అనేది పెట్టుకోవాలి. అండ్ డిక్కీ స్పేస్ అయితే బాగానే ఉంది గైస్, కానీ మరీ హెల్మెట్ పట్టదు, ఎందుకంటే చిన్న బండి కదా, హెల్మెట్ పట్టదు. చాలా చిన్నగా ఉంది డిక్కీ స్పేస్ అయితే. అండ్ గైస్ ఇది వచ్చేసి మెయిన్, మన కరెంట్కి మెయిన్ ఎట్లానో ఇది ఈ బండికి కరెంట్ మెయిన్ ఎట్లా అనమాట. సో ఇది కథ గైస్. నాకు గ్లౌజ్ అంటే గుర్తొచ్చింది, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మార్నింగ్ నేను ఒక 6 o'clock 7 o'clock అట్లా పోతుంటా కదా, అమ్మాయిలు అసలు ఏంది గైస్, మనుషులేనా? నేను ఎందుకు అంటున్నా అంటే ఇనూరి, నేను పొద్దున చలి పెడుతుందని చెప్పి స్వెటర్, క్యాప్, మాస్క్, గ్లౌజులు అవన్నీ కాకుండా పైనుంచి హెల్మెట్ ఇవన్నీ పెట్టుకొని పోతా. ఒక ఆమె గైస్ లిటరల్లీ చెప్తున్నా సైక్లింగ్ చేస్తుంది. ఎట్లా అంటే చిన్న షార్ట్ వేసుకుంది, అది టీషర్ట్ కూడా ఎట్లుందంటే ఇట్లా ఒక్కటే బనియన్ లాగా ఇట్లా ఉంది టీషర్ట్. సైక్లింగ్ చేస్తుంది ట్యాంక్ బండ్ పైన. 6:30 పర్సన్ అయిపోయినా నేను. అసలు నాకేం అర్థం కాలేదు, చెప్పేదాన్ని నా బుర్ర బ్లాంక్ అయిపోయింది. అసలు ఏంది గాయస్ ఆడోళ్ళ నాకు ఈ పన్ను ఇట్లా కొట్టుకుంటున్నాయి కదా చలికి, చలికి ఇవన్నీ ఇట్లా ఊగుతున్నాయి. నాకు నిజంగా బండి ఆఫీస్ కూర్చున్నా పక్కకి, అసలు ఏందిగా అవుతుంది నాకు అర్థం కాదు. మనిషినా నువ్వు అసలు మీరు ఉన్న ఆడోళ్ళు ఎవరన్నా వీడియో చూస్తే అసలు అది ఇట్లా నాకు ఒక్కసారి కామెంట్ చేయరు. అది అట్లా ఎట్లయితుంది అసలు
డిసెంబరు వింటర్ సీజను ట్యాంక్ బండ్ పైన, అది కూడా 7:30 ఎర్లీ మార్నింగ్, 6:30 7:30 కూడా 6:30, ఇంకా చీకటి కూడా ఇంకా పోలేదు. నేను నిజంగా చెప్తున్నా, నాకు ఇప్పుడు ఆ గ్లౌజ్ చూసే గుర్తొచ్చింది ముచ్చట. అట్లా చచ్చిపోతారు కదా, గడ్డ కట్టిపోతారు మీరు, గడ్డ కట్టుకొని అంతేగా, ఏంది మజాకా, వణికిపోతున్నాయి అన్నీ. మీరు చిన్న చిన్న షార్ట్లు, ఇంకా సైకిలింగ్, అది కూడా ట్యాంక్ బండ్ పైన, ఏంది అమ్మ, నాకు బుర్ర ఖరాబ్ అయిపోయింది జరసేపట్ల. సో గాయ్స్, ఇది మన వీడియో, ఇది మన బైక్, ఇది మన కథ. సో ఈ బైక్ తీసుకునే కారణం వచ్చేసి అదనమాట, ఓన్లీ వర్క్ పర్పస్ కోసం తీసుకున్నా. అండ్ ఇంకోటి ఒక 50%, ఒక 30-40% వర్క్ పర్పస్ అంటే 60-70% దీని లుక్ గాయ్స్, క్రేజీ లుక్. అసలు ఏమన్నా లుక్ ఉందా, పిచ్చా నచ్చింది, దిల్ ఖుషి అయిపోయింది చూడంగానే. అది తీసుకుందామని చెప్పినా, తీసేసుకున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఇంకొక బండి, మంచి బండి, పెద్ద బండి, ఒక మంచి పెద్ద సీసీ ఉన్న బండి తెద్దాం, తీసుకుందాం. 600 అయినా 106 అయినా ఆ బండి తీసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఈ బండి గురించి అయితే ఎట్లయితే చెప్తున్నావు, ఆ బండి గురించి కూడా అట్లనే చెప్తా. అండ్ గైస్, ప్లీజ్ కొత్తగా వీడియో చూస్తున్నాం, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయ్యండి. ఇన్స్టాగ్రామ్లో నా బయోలో ఉంటుంది, నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మంచి ఇక ముచ్చట్లు మాడుకుందాం, ఈ వ్లాగులు చేద్దాం, రోజు వ్లాగులు చేయాలని నాకు కూడా ఉంది. ప్లీజ్ సపోర్ట్. చెప్పిన యూట్యూబ్కి ఇంకొకరు కొత్తోడు వచ్చిండు, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే పొద్దున్న కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈ బండి నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను మీకు లొకేషన్ పెడతా. నిజంగా చెప్తున్నా గాయస్, నన్ను నమ్మండి, బైక్ లుక్ ప్రకారంగా అండ్ స్పీడ్ ప్రకారంగా, అంటే ఎవరన్నా కాలేజ్ ఆడపిల్లలు తీటపొరాలకైతే ఎగురి నాలాంటి వాళ్ళకి, ఎందుకంటే ఆ ఏజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడప్పుడే ఉడుకురట్టం ఉన్నోళ్ళకి ఇప్పుడు బండి సెట్ కాదు. వాళ్ళకి అది ఒకవేళ మీ కొడుకు మీ కూతురు మీ కంట్రోల్ ఉంటుంది, ఒక లిమిటెడ్ స్పీడ్ అది పోవాలా, బండి మంచి సేఫ్గా రావాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. ఎందుకంటే లుక్ ప్రకారం బాగుంటుంది, స్పీడ్ 45 స్పీడే పోతుంది, కిలోమీటర్స్ కూడా 45 కిలోమీటర్ వస్తుంది. మీకు మీ అమ్మాయి కాలేజ్ వచ్చిన తర్వాత ఇంటికాడ వాటర్ బాటిల్ లేనికో, చికెన్ లేనికో, మటన్ లేనికో, సండే పూట అట్లా చిన్న బండ్లకి మంచిగా ఉంటుంది గైస్. ఈ బండి తీసుకోరి, మస్తు ఉంటుంది, మజా వస్తుంది, నడుపుతుంటే కూడా క్రేజీ ఫీల్ వస్తుంది గైస్. అదే నడుపుతా, ఒకసారి నడుపుదాం. ఎట్లాగో ఇది దీనికే ఉంది, ఫిట్ అయి ఉంది కదా. సో ఒకసారి అయితే పోదాం కానీ వద్దులే తర్వాత మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బండి అయితే మస్తు ఉంది, నాకు మస్తు నచ్చింది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, బండి అయితే చాలా మంచిగా ఉంది, నిజంగా నా నంబర్, బండి నిజంగా మంచిగా ఉంది, తీసుకోవాలి. అంత సీన్ మన ప్రమోషన్ చేసిన సీన్ లేదు మనకు, అంత సపోర్ట్ అంత సీన్ కూడా లేదు మనకు, ప్రమోషన్ లేదు అనుకోలేదు, ప్రమోషన్ కాదు. నిజంగా బండి బాగుంది, నేను తీసుకున్నా, నాకు మస్తు నచ్చింది. అందుకే నేను దీని మీద వీడియో చేయాలి కంపల్సరీ. బండి చాలా బాగుంది, అందరికీ చెప్పాలి, నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ముందే తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. సరే మరి ఉంటా, రైట్, బై గైస్, అండ్ ప్లీజ్ సపోర్ట్. Bye. It's caught in the crossfire. It's caught in the